జేసీ పవన్ రెడ్డి లోకేష్ని చాలా ఇరకాటంలో పెట్టాడు. అసెంబ్లీలో మాట్లాడుతున్న జేసీ అస్మిత్ రెడ్డి మా ప్రాంతానికి వచ్చినప్పుడు శంకారావం సభ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో గతంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువైపోయాయని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడున్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీని ద్వారా ఒక 20,000 మంది నిరుద్యోగులు అయ్యారు. వీరికి మళ్ళీ తిరిగి నిరుద్యోగ వృత్తి కావాలి, లేకపోతే మీరు ఇయ్యక్కర్లా, వాళ్ళే ఒక ఉద్యోగం సంపాదించుకొని బతకాలి అంటే 2-3 రూపాయలు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే సరిపోద్ది అని చెప్పి ఈయన ప్రకటించడం, అది అక్కడ ఒకనొక లోకేష్ దాన్ని చాలా మౌనంగా సీరియస్గా వినడం, దీనికి ఏం చేయాలా ఇతను వేసిన కౌంటర్ క్యాన్. బేసిక్గానే అసెంబ్లీలో ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే అధికార ప్రతిపక్షం రెండు ఒకటే. మంత్రులేమో అధికార పక్షంలో ఉన్నట్టు, ఎమ్మెల్యేలేమో ప్రతిపక్షంలో ఉన్నట్టు. ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు ఎమ్మెల్యేలు పోషిస్తున్నారు. జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి తన తాడిపత్రి నియోజకవర్గం దాని చుట్టుపక్కల ప్రాంతాలు తమ ప్రాంతానికి ఉన్న సమస్యలని వివరిస్తూ చెప్పాడు. ఇక ప్రతి ఎమ్మెల్యే అదే పని చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు ఈ రోజున కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపక్షం అనమాట. అసెంబ్లీలో మంత్రులు అధికారంలో ఉన్నట్టు లెక్క. ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నా వాళ్ళకి విలువ లేదు. ఎందుకంటే బయట ఎట్టా ప్రతిపక్షం లేదు. ఉన్న ప్రతిపక్ష పార్టీలు పెద్ద పార్టీలైన జనసేన కూడా అధికారంతోనే ఉంది, అధికార పార్టీతోనే కూటమి కట్టింది. ఇంకా బీజేపీ కూడా అందులోనే ఉంది. అంటే 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. వీళ్ళ తరఫు నుంచి సుమారు 25 మంది మంత్రులు ఉన్నారు. ఈ 25 మందికి ఈ రోజున అధికారం ఉన్నట్టు, వాళ్ళు అధికార పార్టీ అయినట్టు. మిగిలిన వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, వాళ్ళని ఈ విధంగా క్వశ్చన్తో నిలదీయడం. ఇంకోటి ఇది పక్కన పెడితే అసలు జేసీ పవన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి అయితే, పవన్ రెడ్డి ఎవరు, దివాకర్ రెడ్డి కొడుకు. వీళ్ళకి బై బర్త్ బై బ్లడ్డే అధికార పక్షమా ప్రతిపక్షమా, మనం ఎన్టీఆర్తో ఉన్నామా, వైఎస్ఆర్తో ఉన్నామా, బాబుతో ఉన్నామా, జగన్తో ఉన్నామా అని సంబంధం ఉండదు. అక్కడికి ఏది ఉంటే అది వాళ్ళ దీనిలో కూడా అదే ఉంటుంది. వాళ్ళ రూలింగ్లో వాళ్ళు అసలు ఏంది ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టించుకుంటారని కింద ఎవరో కామెంట్ పెట్టారు ఆ వీడియో కింద. అలాగా వాళ్ళది ప్రతిదీ కిలో చికెన్ అమ్మినా కానీ జేసీ ట్యాక్స్ కట్టాలి అని అంటారు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఏంటంటే తొలి నుంచి కూడా ఈ జేసీ ఫ్యామిలీ ఇది ఏంటంటే రెబల్ ఫ్యామిలీ. అంత సీనియారిటీ ఉండి కూడా జేసీ దివాకర్ రెడ్డి 2 సార్లు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినా ఆయన కాంగ్రెస్లో ఉన్నా ఆయనకు మంత్రిత్వం రాలా. అదేంటంటే తరతరాలది అది. ఇది వీళ్ళు ఇలా అడుగుతారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే పదవులు ఉండవు, ఊరికే ప్రాతినిధ్యం ఉంటుంది. ఎందుకంటే తమ ప్రాంతంలో ఎట్లా తమకు పట్టు ఉంటుంది కాబట్టి కష్టమో నష్టమో దౌర్జన్యమో. పోయినసారి ఏదో కేతిరెడ్డి ఫ్యామిలీకి ఛాన్స్ దక్కింది. ప్రతిసారి వీళ్ళే ఉంటారు. మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోతే స్థానిక ఎన్నికల్లో ఈ తాడిపత్రి ఒకటే గెలిచింది. కారణం ఏంటంటే వీళ్ళకి అంత పట్టు ఉంటుంది ఈ జేసీ ఫ్యామిలీకి. ఎందుకంటే అప్పట్లో వాళ్ళ నాన్న రాజారెడ్డి 2 డిఫరెంట్ డైమెన్షన్స్లో రాజకీయ పోరాటాలు మొదలుపెట్టారు. రాజారెడ్డి రఫ్ అండ్ టఫ్ వెళ్తే జేసీ నాగిరెడ్డి స్మూత్గా, ఆయన ఏంటంటే రాష్ట్రపతికి క్లాస్మేట్ కాబట్టి స్మూత్ పాలిటిక్స్ చేసేవాడు. తండ్రిలాగా పాలిటిక్స్ చేస్తే మనం నాశనం అయిపోతాం, రాజకీయంగా ఎదగలేమని చెప్పి వీళ్ళు లారీ బస్సు ఈ షెడ్డు పాలిటిక్స్లోకి తెరలేపారు. అక్కడి నుంచి జేసీ దివాకర్ బస్సులు ఈ ట్రావెల్స్ నడిపి దాని సిద్ధాంతం ఏంటంటే ట్రావెల్స్లో ఫుడ్లో ఆ తర్వాత సారాలో సినిమాల్లో డబ్బులు ఉంటాయి అని గట్టిగా నమ్మారంట. అంటే స్ట్రైట్గా డబ్బులు వస్తాయి అని ఏది దివాకర్ రెడ్డి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. అలాగా వీళ్ళు రఫ్ అండ్ టఫ్ ఫీల్డ్ని ఎంపిక చేసుకోవడం ఆదాయ వనరుల కోసం. అతను ఏంటంటే రాజారెడ్డి తానంత ఫ్యాక్షనిజం చేసినా కానీ కొడుకుని డాక్టర్ని చేసి క్లాస్ పాలిటిక్స్ లోపలికి అతన్ని నెట్టడం. దీంతో వాళ్ళు పెద్ద ఫ్యామిలీగా పెద్ద లెగసీ ఏర్పడడం. వీళ్ళకి ఏంటంటే చాలా రఫ్ బ్యాడ్ లెగసీ ఏర్పడడం. ఇప్పటికీ జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి నెక్స్ట్ వాళ్ళ తండ్రులేమో ట్రాన్స్పోర్ట్ చేస్తే వీళ్ళేమో ఇది చేస్తుంటారు కన్స్ట్రక్షన్. దీంతో ఏంటంటే వాళ్ళకేం మంత్రి పదవులు అక్కర్లా, కానీ తమ పనులు చేయించుకోవడానికి తమకంటూ ఒక అధికారం ఉండాలి కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో ఉంటారు. ఆ తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా నిలదీస్తూ ఉంటారు. మొన్న మధ్య కూడా వాళ్ళ అంత వయసులో ప్రభాకర్ రెడ్డి సినీ నటి మాధవీలతని అని జనవరి 1 అప్పుడు ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ తాగుబోతులు ఉంటారు, గంజాయి వీళ్ళు ఉంటారు అని చెప్పి గొడవ చేస్తే దాని మీద పెద్ద కేసులు ఈ రచ్చరంబోలయ్యి.
అంటే వీళ్ళ ఫ్యామిలీ అనేది ఏంటంటే ఇప్పటికే అక్కడ ఒక ప్రతిపక్షంగా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు కాదంటే వీళ్ళు ఇంకొద్దిగా స్ట్రాంగ్గా పనిచేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న పెద్ద మేజర్ డిఫెక్ట్ ఇప్పుడు జేసీ పవన్ రెడ్డి ఉన్నాడు, దివాకర్ రెడ్డి యొక్క తండ్రి కొడుకు. ఆ దివాకర్ రెడ్డి కొడుకు పవన్ రెడ్డి వైసీపీలోకి వెళ్తాడని చెప్పి ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఏమో ఫుల్గా ఉంది, తాడిపత్రిలో తనకి ఇంకా వేరే దారి లేదు. ప్రభాకర్ రెడ్డి అంటే తన బాబాయ్ కొడుకు ఆక్రమించేశారు, తన తండ్రి ఏమో సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు తను ఏం చేయాలని చెప్పి ఆయన వైసీపీలోకి వెళ్తాడని ఒక టాక్ ఉంది. ఈ రకరకాల పరిణామ క్రమాల్లో ఏం జరగబోతుందనేది తెలియాల్సి ఉంది.